హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉపయోగపడేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను నిధులు విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఆ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎవరు అర్హులు, ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి. సో చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉంటున్నారు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ కొన్ని షరతులు అనేవి అయితే విధించిందనమాట. ఈ యొక్క నిధులు మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీటి రూల్స్ అన్నీ కూడా పాటించాలి. అలాగే మీరు కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. సో అది ఎందుకు యూజ్ అవుతుందో కూడా చెప్తాను. అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి రైతుకు విడుదల చేస్తుందా, ఈ యొక్క 20,000 సంబంధించి గాను తొలి విడత కింద ఎంత, ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ముఖ్యంగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి, మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎన్నికల్లో సూపర్ 6 పథకంలో భాగంగా అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క నిధులు అనేవి అయితే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. సో ఏదైతే హామీ అయితే ఇచ్చిందో ఈ యొక్క 20,000 సంబంధించి కూడా విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అయితే మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ యొక్క 20,000 సంబంధించి కానీ చూసుకున్నట్లయితే 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున, అంటే మొత్తంగా 20,000 రూపాయలు అనేవి అయితే ఈ విధంగా అందించబోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి గాను మనకి ఎప్పుడు కూడా నిధులు అనేవి విడుదల చేయలేదు. సో ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ యొక్క 14,000 సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే, అంటే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు అనేవి అయితే సంవత్సరానికి ఇస్తుంది కదా, అది కూడా 3 విడతలు విడుదల చేస్తుంది. ఆ విధంగానే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతలు విడుదల చేయబోతుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని కండిషన్స్ అనేవి అయితే పెట్టిందనమాట. అవి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అప్లై అవుతాయి. సో కండిషన్స్ ఏంటంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఈ కేవైసీ తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అంటే మీకు ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింకప్ అయి ఉండాలి. ఇలా ఎవరికైతే లింకప్ అయి ఉంటుందో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఏ పథకం అమలు చేసినా కానీ ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి. అలాగే దీంతో పాటు ఏంటంటే ఎన్పిసి లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ సంబంధించి యాక్టివ్గా ఉంచుకోకుండా ఉంటున్నారు. సో వారికి ఏంటంటే యాక్టివ్గా లేకపోవడం వల్ల మనకి తల్లికి వందనం పథకం సంబంధించి కానీ చాలామంది ఇలాగే ఇబ్బంది పడ్డారు. సో మీకు కూడా చెప్తున్నాను, తల్లికి వందనం పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి అక్కడ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం వల్ల తిరిగి మళ్ళీ డబ్బులు ఎవరైతే అర్హున్నారో వారికి జమ చేస్తే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి జమ అయ్యాయి. సో ఈ విధంగా అయితే మళ్ళీ ప్రభుత్వానికి అయితే వెళ్తున్నాయి. సో వారందరూ నష్టపోకూడదు అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం వారికి ఇంకొక అవకాశం కల్పించి ఈ కేవైసీ అలాగే తప్పులు ఏమన్నా ఉన్నా కానీ మనకి యాక్టివ్గా బ్యాంక్ అకౌంట్ అన్నీ ఉన్నా కానీ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇచ్చి మళ్ళీ రెండో విడత కింద విడుదల చేసింది. సో మళ్ళీ మనకి ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం సంబంధించి ఉంటుందో లేదో తెలియదు. సో కాబట్టి మీరు ముందుగానే ఈ యొక్క ఎన్పిసిఏ కానీ ఈ కేవైసీ పథకం సంబంధించి కానీ మొత్తం కూడా విడుదల చేసే విధంగా, అంటే మొత్తం అంతా కూడా అప్లై చేసుకొని వీలు కల్పించేలాగా మొత్తం అంతా రెడీగా ఉంచుకోండి. సో దాని ద్వారా మీకు ఎప్పుడు నిధులు విడుదల చేసినా కానీ మీకు అయితే జమ అవుతాయి. అయితే ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడగొచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతం 5,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తరపునేమో 2,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే త్వరలో నిధులు అనేవి అయితే విడుదల కాబోతున్నాయి. కాకపోతే మనకి ఎప్పటికీ ఈ యొక్క నిధులు విడుదల చేయవలసి ఉండగా కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. అసలు ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతన్నలు మనకైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే భూమి కలిగి ఉన్నవారికి మాత్రమే జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భూమి కలిగి ఉన్నవారితో పాటు కౌలు రైతులకు, అటవీ శాఖ దేవాలయాలకు సంబంధించి కాను రైతులకు అందరికీ కూడా విడుదల చేయబోతుందన్నమాట.
సో ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి కాను అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.